నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. మిత్రులందరికీ విజయదశమి, గాంధీ జయంతి శుభాకాంక్షలు. కరూర్ తొక్కిసలాట మృతులకు ఇంకా దహన సంస్కారాలు పూర్తి కాకముందే, హాస్పిటళ్లలో ఉన్న క్షతగాత్రులు ఇంకా కుదిరి ఇంటికి రాకముందే రాజకీయాలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలన్నీ ఈ దుర్ఘటనను తమ రాజకీయ ప్రయోజనాలకు ఏ మేరకు పనికొస్తాయి, 2026లో జరగనున్న ఎన్నికల్లో ఎంతవరకు వాళ్ళు లాభపడగలరు అని ఆలోచిస్తున్నారు. చూసేవాళ్లు అసహించుకుంటారు అనే ధ్యాస కూడా వాళ్లకు లేదు. వాళ్ళ విమర్శలు, వాళ్ళ మాటలు అన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. అంతా బ్లేమ్ గేమ్ మొదలైంది. జోసెఫ్ విజయ్ పార్టీ పెట్టి దాని ప్రచారం కోసం తిరుగుతున్నారు. ఆ ప్రచార సభలోనే తొక్కిసలాట జరిగింది. దాంట్లో అంటే కరూర్లో, తమిళనాడులో 41 మంది చనిపోయారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను నేను. ముందు సైలెంట్ గా ఉన్న ఆయన నిన్న ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో పూర్తిగా ప్రభుత్వాన్ని విమర్శించారు. తమ తప్పు ఏమీ లేదన్నట్టుగా మాట్లాడారు. సంఘటన వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది అన్నారు. తను కరూరుకు ముందు 5 జిల్లాల్లో పర్యటించినా కూడా ఎక్కడా జరగని సంఘటన కరూరులోనే ఎందుకు జరిగింది అన్నారు. తనెప్పుడు జీవితంలో ఇలాంటి సంఘటనలు చూడనే లేదన్నారు. పోలీసులు సరిగా పట్టించుకోలేదని, స్థల నిర్ణయం కూడా అంటే ఎక్కడైతే రోడ్ షో చేశారో అక్కడ పోలీసులు నిర్ణయించారని, తను ఆ విషయంలో ఏమి పట్టించుకోలేదని పోలీసులు చెప్పినట్టే నడుచుకున్నట్టుగా ఆయన మాట్లాడారు. పవర్ కట్ చేశారని కూడా అన్నారు. లైట్లు తీసేశారట. జనరేటర్ మీద సభ నడిపించాల్సి వచ్చిందట. ఆ తర్వాత ఇప్పుడు ప్రాయశ్చిత్తానికో ఏమో తిరుపతి శ్రీవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత మరింత బలంతో మరిన్ని సభలు పెడతారట ఆయన. ఆయనే కాకుండా మిగతా అన్ని పార్టీలు కూడా ఏదో ఇంత రాజకీయం చేదుకుందామని ప్రయత్నిస్తున్నాయి. వాటి మాటల్లో అది నేరుగా ధ్వనిస్తోంది. రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనే ఉన్నట్టు మనకు ఆ మాటల ద్వారా తెలుస్తోంది. ఏఐడిఎంకే పోలీసులను నిందించింది. పోలీసులను నిందిస్తే నేరుగా ప్రభుత్వాన్ని నిందించినట్టే. ప్రభుత్వం చేతిలోనే పోలీసు ఉంటుంది. అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేశారు, ఎవరో రాళ్లు విసిరారు. ఈ సంఘటన పైన సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఏఐడిఎంకే డిమాండ్ చేసింది. బీజేపీకేమో తమిళనాడులో అంత బలం లేదు, కానీ అది ఏఐడిఎంకేతో పొత్తు కుదుర్చుకొని దాని వెంట వెళ్తోంది. బీజేపీనేమో క్రౌడ్ కంట్రోల్ పద్ధతులు సరిగా లేవని ప్రభుత్వాన్ని నిందించింది. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రాజకీయాల్లోకి వెళ్లలేదు, ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దానికి తమిళనాడు ప్రభుత్వంలో ఉన్న డిఎంకేతో పొత్తు ఉంది. నిష్పాక్షిక విచారణ జరగాలని మాత్రమే అది చెప్పి ఊరుకుంది. రాహుల్ గాంధీ ఇటు ముఖ్యమంత్రి స్టాలిన్ కు, అటు యాక్టర్ జోసెఫ్ విజయ్ కి ఫోన్లు చేసి పరిస్థితులు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజకీయ కామెంట్లు ఏమి చెయ్యలేదు. ఇది రాజకీయాలకు సమయం కాదు అని కూడా అన్నారు. కానీ అట్లా అంటూనే ఆయన మా ముఖ్యమంత్రి ఎంత బాగా చేస్తున్నారు చూడు, ఎంత మంచివాడో చూడు అనిపించేట్టు ఈ సంఘటన విషయంలో ప్రవర్తించారు. ప్రతిపక్షాలు తప్ప మరెవ్వరూ ఆయన వైపు వేలెత్తి చూపకుండా ముఖ్యమంత్రి స్టాలిన్ జాగ్రత్త పడ్డారు. అది చాలదా, ఆయన చాప కింది నీరులా వెళ్తున్నారు. జనం మెచ్చుకునే చర్యలని చేశారు. దుర్ఘటన జరిగిందని తెలిసిన మరుక్షణం అప్పటికప్పుడు ఆయన చెన్నై నుంచి కరూరుకు వెళ్లిపోయారు. ఆయన చేరేసరికి మధ్యరాత్రి అయింది. క్షతగాత్రులను పరామర్శించడం, సంఘటనా స్థలాన్ని చూడడం, పోలీసులతో మాట్లాడడం, క్షతగాత్రులకు మంచి వైద్యం జరగాలని డాక్టర్లకు చెప్పడం, మృతుల కుటుంబాలకు వెంటనే ఏకంగా 10 లక్షల ఎక్స్గ్రేషియా నష్టపరిహారాన్ని అక్కడికక్కడ ప్రకటించడం, మాజీ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ తో ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ దుర్ఘటనను ఎంత సీరియస్ గా తీసుకున్నారు అనేది ప్రజలకు ఆయన చూపెట్టారు. ఆయన తనయుడు ఉదయనిధి కూడా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకుని వెంటనే వెనక్కొచ్చారు. పోలీసులు యాక్టర్ విజయన్ చెప్పినవన్నీ ఖండించారు. ఆయన పార్టీ నాయకుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2 అరెస్ట్ చేశారు కూడా. ఈ రాజకీయాలేమో కానీ అటు మృతుల ఇళ్లకు, క్షతగాత్రులున్న హాస్పిటల్స్ కు, సంఘటనా స్థలికి చోటా మోటా నాయకుల బెడద ఎక్కువైంది. వాళ్ళ సందర్శనలు, ఓదార్పులు, సానుభూతులు చాలా ఎక్కువైపోయినాయి. ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వచ్చి అందరినీ పరామర్శించడం, విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం చేస్తున్నారు. క్షతగాత్రులకు సరిగా వైద్యం జరగకుండా మృతుల కుటుంబాలేమో దుఃఖభారంతో ఉన్నాయి కదా, వాళ్లను వీళ్ళొచ్చి పరామర్శించడం మరీ ఇబ్బందికరంగా తయారైంది అక్కడ. ఇక తమిళనాడు రాజకీయ పరిస్థితులు చూస్తే డిఎంకే ప్రభుత్వానికి
యాంటీ ఇంకంబెన్సీ ఎక్కువగా ఉంది. స్టాలిన్ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అవినీతి ఆరోపణలు, స్త్రీలకు రక్షణ లేకపోవడం ఇలాంటివే యాంటీ ఇంకంబెన్సీకి, ప్రభుత్వ వ్యతిరేకతకు కారణభూతులయ్యాయి. అయినా కూడా ముఖ్యమంత్రిగా ఎవరు కావాలి అంటే ఎక్కువ శాతం మంది స్టాలిన్ పేరే చెప్తున్నారు. ఆ తర్వాత ఉన్నది నటుడు విజయ్. నటుడు విజయ్ పార్టీకి, స్టాలిన్ పార్టీకి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంది. ఏఐడిఎంకే 3వ స్థానంలో ఉంది. డిఎంకే అంటే ఇండియా కూటమిలో ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు దాంతో ఉన్నాయి. ఏఐడిఎంకేతో బీజేపీ ఉంది. విజయ్ది ఒంటరి పోరాటం. ఈ దుర్ఘటన తర్వాత రాజకీయ పరిస్థితులు ఎలా మారిపోయాయి అని రాజకీయ పార్టీలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కానీ కావాల్సింది అది కాదు. బాధితులకు స్వాంతన కలగజేయాలి. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని రాయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ పెట్టండి. ధన్యవాదాలు.